మీకు సీక్వెన్స్ చూపించవచ్చు. మేము చిన్నప్పుడు ఎలా నేర్చుకున్నామంటే ఇలా ఎవ్వరూ నేర్పలేదు. ట్రయల్ అండ్ ఎర్రర్లతో నేర్చుకున్నాం అన్నమాట. అప్పుడు చిన్నప్పుడు మా అమ్మ పాలు వచ్చినాయి, పాత్ర లోపల తీసుకురమ్మంటే నేను ఇలాంటిది తీసుకొచ్చాను. అప్పుడు తిట్టి కొట్టి పాలకి సరిపోతుందా పెద్దది తీసుకురమ్మన్నది. అప్పుడు ఇలా తీసుకొచ్చినాము. దానికి తిట్టిందన్నమాట. తర్వాత ఆమె పోయి 1 లీటర్ పెట్టే పాత్ర తెచ్చుకున్నది. అప్పుడు తెలిసింది, ఓహో చూస్తూ నేర్చుకున్నామన్నమాట దేనికి ఎంతది వాడాలి అని. అంటే దీనికి ఆలోచన కావాలి కదా. ఇప్పుడైతే చక్కగా నేర్పిస్తూ ఉన్నారు. ఫుల్ హాఫ్ కాన్సెప్ట్ ఇవన్నీ మీకు తెలిసినటివి. కాన్సెప్ట్స్ బోలెడున్నాయి. ఇవన్నీ బాగా అర్థమైనప్పుడు పిల్లలకి లెక్కలు చేయటం చాలా సులభం. ఇవి చాలా చిన్న వయసు నుంచే స్కూళ్ళల్లో బొమ్మలు చూపి నేర్పిస్తారు, కానీ ఇలా వస్తువులు చూపి వాళ్ళు తాకి చూసి విని నేర్చుకోవాలి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇది ఎంత 1 అంటారు, మళ్ళీ 1 చేర్చుంది, 2 అంటారు, మళ్ళీ 1 చేర్చుంది, ఇలా 10 దాకా చేయవచ్చు అన్నమాట. అప్పుడు ఇంకా మీరు కూడికలు కూడా చేయవచ్చు. ఇవన్నీ ఇవి 2 కలిపితే ఎన్ని, తీసేస్తే ఎన్ని, ఇంకా డివైడెడ్ ఇవన్నీ అన్నమాట. బిస్కెట్ల ద్వారా నేర్పించవచ్చు. వయసు పెరిగే కొద్దీ ఇలా పూసలు ఇచ్చి వాళ్ళని లెక్క పెట్టమనాలి. 1 2 3 ఇంతవరకు అన్ని 10 దాకా లెక్క పెట్టగలరు. తర్వాత కొంచెం వయసు పెరిగే కొద్దీ మనము ఇంట్రడ్యూస్ చేయాలి. తర్వాత ఇలాగ 2 3 వస్తువులు కలిపించి వేరుపరచమనాలి. వేరుపరిచి ఏవి ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టమనాలి. అర్థమైందా? ఇది చిన్నప్పుడు పిల్లల్ని మేము అంగన్వాడీ వర్కర్ పిల్లల్ని బయట తీసుకెళ్ళి కొన్ని వస్తువులు కలెక్ట్ చేసుకొచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్స్ అన్నీ వాళ్ళు సూచనలు. ఒక కాన్సెప్ట్ పరిచయం చేస్తున్నప్పుడు ఒక కాన్సెప్ట్ గురించే చెప్పాలి, అన్నీ మిక్స్ చేయకూడదు. తర్వాత అర్థమైన తర్వాతనే మరొక కాన్సెప్ట్ చెప్పాలి, లేకపోతే పిల్లలు కన్ఫ్యూషన్ అవుతారు. ఇది నా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇక్కడ పచ్చదనం గురించి చెప్తా ఉన్నాం అనుకోండి, రంగులు. అలాంటప్పుడు అవి ఎన్ని విధాలుగా ఉన్నాయో పచ్చదనం ఉండేటివే చెప్పాలి. అర్థమైందనుకుంటా కదా. ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నీ ఒకేసారి చెప్పేసేయాలని ఆతురతతో పిల్లలని కన్ఫ్యూజ్ చేయొద్దు దయచేసి.